హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన్వి టాక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాజ్ లాస్ట్ 2-3 డేస్ బ్యాక్ నేను పోస్ట్ చేసిన వీడియోని చాలా ఎంకరేజ్ చేశారు. మీరు అందరూ చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అండ్ చాలామంది నాకు సజెస్ట్ కూడా చేశారు, ఇలా ఉండాలి, వాయిస్ ఇలా ఉండాలి, లేదంటే క్లారిటీ ఇలా ఉండాలి, అది ఇది అని చెప్పి. అండ్ నాకు దాంట్లో మోస్ట్లీ కామన్గా వచ్చిన సజెషన్ వచ్చి వాయిస్ లౌడ్గా లేదని చెప్పి. నేనేమనుకుంటున్నా అంటే ఈ వీడియో నుంచి కొంచెం అది ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఇంకా వాయిస్ అలానే అనిపించి ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే యూ గైస్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ గైస్. ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ అండ్ ఐ విల్ ట్రై టు వర్క్ ఆన్ ఎవ్రీ సజెషన్ దట్ యూ హెవ్ గివెన్. సో ఈరోజు నేను ఒక 2 minutes తీసుకుందాం అనుకుంటున్నా. ఈరోజు వీడియో ఏంటి, ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను అని. సో నేను ఈరోజు వీడియో కరెన్సీ మీద చేద్దాం అనుకుంటున్నాను. మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను లుసాకాలో ఉంటున్నాను. లుసాకా ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జాంబియా, విచ్ ఈస్ వన్ ఆఫ్ ది నైసెస్ట్ కంట్రీస్ ఇన్ ద ఆఫ్రికన్ కాంటినెంట్. సో నేనేమనుకున్నా అంటే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఇక్కడ ప్లేసెస్ చూపించవచ్చు. ఎందుకంటే అందరికీ ఒక పర్సెప్షన్ ఉంటుంది ఆఫ్రికా అనగానే వైల్డ్ యానిమల్స్, ఫారెస్ట్, ఇంకా గ్రీనరీ, అది ఇది అని చెప్పి చాలా ఉంటుంది కదా. సో నేను అలానే ఒక 2-3 ప్లేసెస్కి వెళ్ళాను. కానీ అప్పుడు నేను వీడియోస్ తీసుకోలేదు, ఎందుకంటే అప్పుడు ఫొటోస్ తీసుకున్నా నాకు ఈ ఐడియా కూడా లేక నేను తీసుకోలేదు. బట్ చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి యాక్చువల్గా. సో అవన్నీ చూపిద్దామంటే కూడా యూ ఆల్ నో ద సిచ్యువేషన్ రైట్ నౌ. సో ఎక్కడికి వెళ్ళడానికి లేదు. సో అట్లీస్ట్ నేను అనుకున్నాను సరే ఇక్కడ కరెన్సీ చూపిద్దాం అనుకున్నాను. సో అండ్ మోస్ట్లీ నేను చాలామందికి ఇక్కడికి వచ్చే ముందు నేను ఏం చెప్పాను అంటే అందరికీ సౌత్ ఆఫ్రికా వెళ్తున్నానని చెప్పాను. బికాజ్ ఐ మై సెల్ఫ్ డోంట్ నో దట్ ఐఎమ్ కమింగ్ టు జాంబియా అని చెప్పి. నా హస్బెండ్ నాకు ఇది సౌత్ ఆఫ్రికా అంటే అందరికీ కామన్గా ఐడియా ఉంటుంది కదా, అందుకని ఆయన అలా చెప్తే నేను కూడా అలానే అందరికీ చెప్పేసి వచ్చాను. బట్ నేను ఉంటున్న కంట్రీ జాంబియా సౌత్ ఆఫ్రికా కంటే కొంచెం చిన్న కంట్రీ, బట్ వెరీ బ్యూటిఫుల్ కంట్రీ. ఓకే, సో ఈరోజు కరెన్సీ చూపిస్తాను నేను మీకు. ఇక్కడ కరెన్సీ గురించి చెప్పాలంటే ఇక్కడ కరెన్సీ వచ్చి క్వాచా. క్వాచా 1 క్వాచా ఈజ్ ఈక్వల్ టు రైట్ నో 4.12 సంథింగ్ ఉంది ఇండియన్ రూపీస్తో. మనకి ఐఎన్ఆర్ అని ఉంటుంది కదా ఇండియన్ రూపీస్ అని, ఇక్కడ ZMW అని అంటారు జాంబియన్ కరెన్సీని. సో మీకు కాయిన్స్ నేను ఇక్కడ డైరెక్ట్గా వీడియోలో చూపిస్తే మీకు సరిగ్గా కనిపించదు. బికాజ్ ఇది బ్రైట్నెస్ వల్ల కాయిన్స్ మీకు సరిగ్గా కనిపించదు. సో నేను బ్యాక్ వీడియోతో లాస్ట్లో మీకు పెడతాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాయిన్స్ వచ్చి ఇది 1 క్వాచా కాయిన్ అండి. సో అలా బర్డ్ ఉంటుంది దీంట్లో, 1 క్వాచా కాయిన్ అండ్ బర్డ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంగ్వీస్ అంటారు. ఇంగ్వీస్ అంటే ఇప్పుడు మనకి పైసా ఉంది కదండి ఇండియాలో, అలానే 100 మనకి 100 పైసా కలిపితే ఎలా 1 రూపీ అవుతుందో ఇక్కడ 100 ఇంగ్వీస్ కలిపితే 1 క్వాచా అవుతుంది. సో 5, 10, 50 ఐ హ్యావ్. అండ్ ఒక దాంట్లో బర్డ్ ఉంది, ఒక దాంట్లో సమ్ యానిమల్ ఉంది విత్ హార్న్స్, అండ్ ఒక దాంట్లో ఎలిఫెంట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి 50 cents, 1 rand, 2 rand. ఇవి ఎక్కడ ఏ కంట్రీలో యూస్ చేస్తారంటే సౌత్ ఆఫ్రికా అండ్ నమీబియా, అండ్ ఆల్సో దేర్ ఆర్ సమ్ 2 or 3 స్మాల్ కంట్రీస్ అక్కడ కూడా యూస్ చేస్తారు ఇవి. సో 50 cents అంటే అగైన్ 1 rand, 2 rand అంటే మనకు 1 రూపీ, 2 రూపీ లాగా. 50 cents అంటే మనకి 50 పైసా లాగా. సెంట్స్ అంటే 1 cent ఈక్వల్ 1 cent అంటే 1 పైసా అట్లా. అండ్ నెక్స్ట్ ఇది జస్ట్ ఉంది కదా అని మీకు చూపిస్తున్నాను, ఏం లేదు. ఇది అరబ్ కంట్రీ ఉంది, ఇది అరబ్ కంట్రీ కాయిన్. నాకు ఎంతో కూడా తెలియదు, అది 1 or something. సో ఐమ్ జస్ట్ షోయింగ్ యూ సిన్స్ ఐ హ్యావ్ ఇట్. సో ఇదండి ఇవి కాయిన్స్. ఇవి బ్యాక్ సైడ్ ఆఫ్ దోస్ కాయిన్స్ అండి. సో ఇవి 4 జాంబియా కంట్రీవి, ఐ థింక్ యూ కెన్ సీ. అండ్ ఇవి ర్యాండ్స్ అని చెప్పా కదా, ఫస్ట్ వచ్చి సెంట్ అండ్ నెక్స్ట్ 2 ర్యాండ్స్ అవి. సో మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా సౌత్ ఆఫ్రికా, ఐ థింక్ ఐఎమ్ షోయింగ్ యూ క్లియర్లీ. అండ్ నెక్స్ట్ ఇది
అరబ్ది ఇందాక మీకు చూపించారు కదా అదండి, ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ దోస్ కాయిన్స్. సో నేను నోట్స్ ఫ్రంట్ కెమెరాలో చూపిస్తే సరిగ్గా కనిపించట్లేదని మళ్ళీ మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తున్నానండి. ఇది వచ్చి 2 క్వాచా నోట్, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. 2 క్వాచా నోట్ ఈజ్ స్టార్టింగ్ కరెన్సీ. సో ఈ ఈగల్ ఉంది కదా, దీన్ని ఫిష్ ఈగల్ అంటారంట. అండ్ దీనికి ఇది ఎందుకు పెట్టారంటే యాక్చువల్గా ఈ ఈగల్ అనేది అన్ని నోట్స్ మీద కామన్గా ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి ఐ మీన్ వీళ్ళ విజన్కి లైక్ ఎక్సలెన్స్ అండ్ వీళ్ళ గ్రోత్ ఉంది కదా, సో దానికి సింబలైజింగ్గా ఇది పెట్టారంట. సో దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ దిస్ ఈగల్. అండ్ మీకు అక్కడ 2 క్వాచా అని ఉంది కదా, దాని వెనకాల చూస్తే మీకు ఒక ట్రీ కనిపిస్తుంది. ఆ ట్రీ కూడా ఇక్కడ వీళ్ళకి ఫారెస్ట్ ఎక్కువ కాబట్టి అది కూడా సింబలైజ్గా వేశారు అది. సో దిస్ ఈస్ ద 2 క్వాచా. అండ్ కమింగ్ టు 5 క్వాచా. సో ఈగల్ ఈజ్ ద కామన్ అండ్ ట్రీ ఈజ్ ద కామన్. సో ఇది 5 క్వాచా నోట్ అండి. సో అన్నీ కామన్గా ఉంటాయి కాబట్టి ఫ్రంట్లో నేను జస్ట్ మీకు అన్నీ చూపిస్తున్నాను లైన్గా. అండ్ ఇది 10 క్వాచా, 20 క్వాచా,  ఇక్కడ మీరు చూసారా ఈగల్ మళ్ళీ ఇక్కడ ఒక ప్రింట్ లాగా ఉంది, జస్ట్ అది డిఫరెన్స్. అండ్ దిస్ ఇస్ 100 క్వాచా, 2 బిగ్ నోట్స్. సో కరెన్సీ మొత్తం ఈ 6 నోట్సేనండి, ఇవి మాత్రమే ఉంటాయి, 6 నోట్సే. అండ్ మీకు ఇందాక కాయిన్స్ చూపించాను కదా, అవి వచ్చి 4 కాయిన్స్ ఉంటాయి, 3 ఇంగ్లీష్ అండ్ 1 క్వాచా కాయిన్ అంతే. ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. బ్యాక్ సైడ్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక్కొక్క నోట్ మీద ఒక్కొక్క యానిమల్ ఉంటుంది. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఫస్ట్ వస్తే మీకు 2 క్వాచా మీద ఒక దీని ఏమంటాము యాంటీలోప్ అనుకుంటున్నాను, ఇది అదే అనుకుంటా యాంటీలోప్ అది. ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఉన్నట్టు సంథింగ్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ అని చెప్పి ఒక ప్రింట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది మీకు అందరికీ తెలుసు ఈ యానిమల్ ఏంటో. సో లయన్ ఉంది. అండ్ 10 క్వాచాకు వచ్చేటప్పటికి ఇది సమ్ ప్రిక్కి పాపుక్కి అని అంటాం కదా మనం, ముళ్ళపందో ఏంటో ఇది నాకు సరిగ్గా తెలీదు, నాకు ఎప్పుడో చదువుకున్నట్టు గుర్తు. ప్రిక్కిలి పాపుక్కి అండ్ సంథింగ్ అంటాం మనం ఇది. అండ్ ఇది నార్మల్ డియర్, ఐ థింక్ వైల్డ్ డియర్. అండ్ ఇది వచ్చి చీతా. చీతా మీకు ఒక చిన్న వీడియో పెడతానండి, నేను లాస్ట్ టైం చీతా వాక్కి వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్, అది మీకు చూపిస్తాను నేను నా నెక్స్ట్ వీడియోలో. అండ్ నాకు మళ్ళీ చీతాను చూసే అవకాశం వస్తే నేను డెఫినెట్గా చాలా మంచిగా వీడియో తీసి పెడతా, చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది మీకు చూడడానికి కూడా. అండ్ ఇది వచ్చి ఐ థింక్ దిస్ ఇస్ వైల్డ్ బఫెలో, యా బుల్ ఆర్ బఫెలో, ఇట్స్ ఎ వైల్డ్ బఫెలో ఐ గెస్. ఇక్కడ నేషనల్ అసెంబ్లీ ఆఫ్ జాంబియా అని ఉంది కదండి. యాక్చువల్గా అసెంబ్లీ అంటే ఒకటి గుర్తొచ్చింది, మా ఇంటి దగ్గరలోనే అసెంబ్లీ. ఐ డోంట్ నో ఇక్కడ ప్రింట్ చేసినట్టు ఉంటుందా లేదో తెలీదు, బట్ జస్ట్ చెప్తున్నాను మీకు. అండ్ సో ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ఆల్ నోట్స్. ఐ హోప్ యు ఆర్ క్లియర్. అండ్ నేను మీకు ఇంకా 2 కంట్రీస్ నోట్స్ కూడా నాకు కనిపించినాయి ఇందాక. సో ఐ థాట్ నేను అవి కూడా మీకు చూపిద్దామని. ఒకటి వచ్చి జింబాబ్వే. జింబాబ్వే అంటే చాలామంది వినే ఉంటారు, ఐ మీన్ జాంబియా కంట్రీ అంటే చాలామందికి ఐడియా ఉండదు కానీ, బట్ జింబాబ్వే నాకు తెలిసి చాలామందికి ఐడియా ఉంటుంది. సో అక్కడ కరెన్సీ వచ్చి జింబాబ్వే డాలర్స్ అంటారండి. అక్కడ కరెన్సీ పేరే జింబాబ్వే డాలర్స్. డాలర్ అంటే మళ్ళీ మనకి యుఎస్ రేట్ కాదు, దీని రేట్ వేరే ఉంటుంది. అండ్ జిఎండి ఈజ్ ద కరెన్సీ కోడ్ ఇన్ ద జింబాబ్వే కంట్రీ. ఓకే. అండ్ నాకు 2 నోట్స్ కనిపించినాయి జింబాబ్వేది. ఓకే, ఫస్ట్ 2 ఒకలానే ఉన్నాయి చూసారా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ జింబాబ్వే అని ఉంది ఇక్కడ. అండ్ మీరు చూస్తే ఇక్కడ $2 అని రాసి ఉంది.
ఓకే, ఇక్కడ 3 రాక్స్ ఉన్నాయి, అంతే ఇట్లా ఉంటుంది. అండ్ నేను 5 నోట్ కూడా చూపిస్తాను. ఫస్ట్ దిస్ ఇస్ ద 5 నోట్, 5 జింబాబ్వే డాలర్స్ అండ్ బ్యాక్ సైడ్ జిరాఫీస్ ఉన్నాయి. ఓకే, సో జింబాబ్వే కరెన్సీ రేట్ ఏంటంటే ఇండియన్ రూపీస్తో 4.4 సంథింగ్ ఉంది రైట్ నౌ. బికాస్ నాట్ బికాస్ కంపారిటివ్లీ జాంబియా కరెన్సీతో కొన్ని పాయింట్స్లో తక్కువ ఉంటుంది జింబాబ్వే కరెన్సీ, బట్ ఆల్మోస్ట్ సేమ్, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నేను చూసా డాలర్స్ అంటే మనం 70-80 అనుకోవద్దు. మొజంబిక్ అని ఇంకొక కంట్రీ ఉందండి, చాలా మంచి అంటే సీ షోర్ ఉండే కంట్రీ అని విన్నాను. అక్కడ కంట్రీ కరెన్సీ కూడా ఉంది నా దగ్గర. 100 and 200 నోట్స్ ఉన్నాయి. సారీ, 100 నోట్. ఓకే, అక్కడ ట్రాన్స్పరెంట్ పేపర్ లాగా ఉంది అండ్ బ్యాక్ సైడ్ జిరాఫీస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఐ థింక్ ఇది లోకల్ లాంగ్వేజ్ సంథింగ్ బ్యాంకోడి మొజంబిక్ అని ఉంది, ఏంటో నాకు తెలీదు. బట్ దీన్ని వచ్చి మెటికల్ అని అంటారండి. ఒక్కొక్క మనకి ఇప్పుడు 1 రూపీ ఎలా అంటాం, ఇలా 1 మెటికల్ 2 మెటికల్ అంటారు. ఇవి 100 మెటికల్స్, దీని కరెన్సీ పేరు అది. అండ్ దగ్గర 200 మెటికల్ కూడా ఉంది. అండ్ ఇక్కడ లయన్స్ ఉంది, సరే కదా, లయన్స్ ఉన్నాయి. అండ్ యా, ఇదండి కరెన్సీ. ఇది ఐ హోప్ మీ అందరికీ ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చింది కరెన్సీ మీద అని చెప్పి. ఎవరికైనా ఇది యూస్ఫుల్ అవుతుంది, షేర్ చేయాలంటే చేయండి. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ ఆల్సో షేర్ మై వీడియోస్. సో మీకు కరెన్సీ చూపించడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ పని చేస్తాను. ఏంటో తెలుసా? శానిటైజ్ చేసుకుంటున్నాను. దీని గురించి నేను ఒక్క 2 మినిట్స్ తీసుకుంటాను. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళకి చాలామందికి కరోనా ఉంది ఇక్కడే అండ్ ఇండియాలో కూడా. ఓన్లీ బికాజ్ ఎందుకు వచ్చింది అని అంటే మేము ఎవరిని కాంటాక్ట్ అవ్వలేదు, కానీ మనీ గురించి వచ్చిందేమో అని డౌట్ పడుతున్నారు. మేబీ అది చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే మనకి చేతిలో పాకెట్లో డబ్బులు లేకుండా మనం ఏ పని చేయలేం, బయటకు వెళ్ళలేం, ఏమీ చేయలేం. ఆబ్వియస్లీ మనకి బేసిక్ నీడ్స్ కావాలంటే కూడా మనీ కావాలి. కాకపోతే ఏంటంటే మేక్ షూర్ యూఆర్ శానిటైజింగ్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ టచింగ్ ద కరెన్సీ. ఎప్పుడైనా కాయిన్స్ అవ్వనివ్వండి, నోట్స్ అవ్వనివ్వండి, మీరు మీ పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుంటే కూడా కరెన్సీ టచ్ చేయకపోయినా సరే మీరు అప్పుడు శానిటైజ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఏంటో చెప్పనా మీకు? ఇలా అప్పుడు నోట్ మీద ఏమైనా రాసినా లేదంటే కొంచెం క్రష్ అయిపోయినా, ఇండియాలో ఎలా చూస్తారు దాన్ని, ఒక వేస్ట్ పేపర్లో చూస్తారు కదా. అంటే ఇప్పుడు మనం డస్ట్బిన్లో వేసినప్పుడు పేపర్ ఎలా ఉంటుంది అలా చూస్తాం మనము. అంటే ఎవరు తీసుకోరు, ఎవరు కాదు, నేను కూడా తీసుకోను ఆబ్వియస్లీ. సో కానీ ఇక్కడ ఏంటంటే చెప్తున్నా, ఈ నోట్ చాలా కొంచెం కొత్తగా తీసుకున్నా మీకు చూపించడం కోసం. చూడండి ఇలా నలిపేస్తున్నాను. ఇంత క్రష్ అయినా కూడా తీసుకుంటారండి. ఇక్కడ ఏంటంటే చాలా రఫ్ హ్యాండ్లింగ్ ఉంటుంది నోట్స్కి. నేను ఇది మాత్రం చాలా అబ్జర్వ్ చేశాను. అండ్ నోబడీ విల్ బోదర్, అంటే ఇలా ఉంది అలా ఉంది, ఈ నోట్ చెల్లదు అని ఏమి ఉండదు. ఎలా ఉన్న నోట్ తీసుకుంటారు. నేను కొంచెం చిరుగున్న నోట్స్ కూడా తీసుకోవడం చూశాను. సో ఏంటంటే ఇక్కడ చాలా రఫ్ హ్యాండ్లింగ్ చేస్తారు. సో ఇక్కడ పరిస్థితి అయితే ఇంకా చెప్పనే అవసరం లేదు, అంత వరస్ట్ ఉంటుంది కరెన్సీతో. సో మేక్ షూర్ మీరు కంపల్సరీ, ఎందుకంటే మనీ టచ్ చేశాక మీరు మీ హ్యాండ్స్ ఫేస్ దగ్గర పెట్టుకోవడం పక్కన పెడితే మీ హ్యాండ్స్ని డోర్స్ పట్టుకోవడమో లేదంటే ఇంకేదో చేయడమో, ఫుడ్ కుక్ చేయడం, ఏదో ఒకటి చేస్తాం కంపల్సరీ కదా. సో అది మాత్రం చేయొద్దు, కంపల్సరీ శానిటైజ్ చేసుకోండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నా అంటే చాలామంది ఇప్పుడు సఫర్ అవుతున్నారు దీని గురించి అనే. So that's why I'm telling you this. So all of you please take care and like, comment and share my. Don't forget to subscribe.